హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణుస్ ట్రావెల్. మా 9 days తమిళనాడు ట్రిప్ లో భాగంగా డే 1 మదురై తర్వాత 2 days రామేశ్వరం కవర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మన తెలుగు స్టేట్స్ నుంచి రామేశ్వరం ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా రామేశ్వరంలో చూడవలసిన 20కి పైగా ప్లేసెస్ ని 2 days లో ఎలా కవర్ చేయాలి అనే డీటెయిల్స్ ని వీడియోలోకి వెళ్తూ డిస్కస్ చేసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరంకి డైలీ ట్రైన్స్ ఆర్ బస్సెస్ అవైలబుల్ గా ఉండవు. వీక్లీ 1 or 2 డైరెక్ట్ ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. లేదా ట్రైన్ ఆర్ బస్ లో చెన్నై వచ్చి అక్కడ నుంచి రామేశ్వరం రీచ్ అవ్వచ్చు. లేదా ఫ్లైట్ లో రావాలంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మదురై, అక్కడ నుంచి క్యాబ్ ఆర్ బస్ లో రామేశ్వరం రీచ్ అవ్వాలి. మా ట్రిప్ లో డే 1 మదురై కవర్ చేసి మదురైలో ఉన్న ఎంజీఆర్ బస్ స్టాండ్ నుంచి రామేశ్వరం బస్ ఎక్కాం. టికెట్ కాస్ట్ 150 పడింది. అరౌండ్ 4 hours జర్నీ తర్వాత రామేశ్వరం రీచ్ అయ్యాం. రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి మెయిన్ టెంపుల్ 2 or 3 kilometers దూరంలో ఉంటుంది. మీరు స్టే చేయడానికి టెంపుల్ చుట్టూ చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఆటో వాళ్ళు టెంపుల్ రోడ్ లో డ్రాప్ చేయడానికి 100 rupees చార్జ్ చేశారు. ఇంకా రామేశ్వరంలో బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మేము 2 days కవర్ చేయడానికి బైక్ రెంట్ తీసుకున్నాం. కాస్ట్ పర్ డే 700 rupees పడింది. లేదా మీరు ఆటోలో ట్రావెల్ చేయాలంటే పర్ డే 1500 నుంచి 2000 చార్జ్ చేస్తారు. ఈ ప్రిఫరెన్స్ తగ్గట్టుగా బైక్ ఆర్ ఆటో చూస్ చేసుకోండి. ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగుంటే ట్రావెల్ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మేము మేక్ మై ట్రిప్ యాప్ లో ఈ హోటల్ MKR గ్రాండ్ లో రూమ్ తీసుకున్నాం. వీళ్ళు పర్ డే 750 rupees చార్జ్ చేశారు. మీరు మల్టిపుల్ హోటల్స్ చెక్ చేసుకుని నచ్చిన రూమ్ తీసుకోండి. ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం మెయిన్ టెంపుల్ దర్శించుకోబోతున్నాం. రామేశ్వరంలో ఉన్న మెయిన్ ఆలయం పేరు రామనాథ స్వామి టెంపుల్. రావణాసుడు ఒక బ్రాహ్మణుడు, ఇంకా శివుడికి పరమ భక్తుడు. అంత గొప్ప శివభక్తుడైన రావణుని హతమర్చినందుకు ప్రాయశ్చిత్తంగా రాముడి క్షేత్రంలో శివలింగాన్ని స్థాపిస్తాడు. అందుకని ఈ క్షేత్రానికి రామేశ్వరం పేరు వచ్చింది. మదురైలో ఉన్న మీనాక్షమ్మ టెంపుల్ లాగే ఇక్కడ కూడా 4 గోపురాలతో 4 ఎంట్రన్స్లు ఉంటాయి. నార్త్, సౌత్, ఈస్ట్, ఇంకా వెస్ట్ ఎంట్రన్సెస్. ఇక్కడ ఉన్న శివలింగం ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటది కాబట్టి ఈస్ట్ వైపు మెయిన్ ఎంట్రన్స్ అయింది. ఇంకా టెంపుల్ లో దర్శనం చేసుకోవాలంటే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనం, 100 rupees స్పెషల్ దర్శనం, ఇంకా 200 rupees స్పీడ్ దర్శనం. క్రౌడ్ తగ్గట్టు ఈ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోండి. అండ్ టికెట్స్ కూడా టెంపుల్ లోపల ఇస్తారు. టెంపుల్ బయట మొబైల్స్ కి సెపరేట్ గా కౌంటర్స్ ఉండవు. మొబైల్స్ అండ్ బ్యాగ్స్ లోపలికి అలౌ చేస్తారు, కానీ ఇన్సైడ్ మొబైల్ యూజ్ చేయకూడదు. ఇక్కడ వరకు మీ ఫోన్ తో ఫోటోస్ తీసుకోవచ్చు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే పిల్లర్స్ మీద రామాయణానికి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ అండ్ క్యారెక్టర్స్ ని బ్యూటిఫుల్ గా చెక్కి పెయింట్ చేసి పెట్టారు. దర్శనంకి వెళ్ళొస్తాం. లోపల రష్ కొంచెం ఎక్కువగానే ఉంది. 100 rupees టికెట్ తీసుకున్నప్పటికీ దర్శనంకి అరౌండ్ 45 minutes పట్టింది. రామేశ్వరంకి ఫస్ట్ టైం వచ్చిన భక్తులు అగ్నితీర్థం ఇంకా 22 బావుల్లో స్నానం చేస్తారు. మీరు ఫస్ట్ స్నానాలు చేశారని టెంపుల్ దర్శించుకోవచ్చు, లేదా దర్శనం చేసుకున్న తర్వాత కూడా స్నానాలు చేయొచ్చు. నెక్స్ట్ మనం అగ్నితీర్థంకి వెళ్ళబోతున్నాం. ఇది ఈస్ట్ గోపురం ఆపోజిట్ లోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. ఇదే అగ్నితీర్థం. భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ చెరిగిపోతాయంట. దీని బయట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మేము వచ్చే ముందు వర్షం పడింది. వెదర్ క్లౌడీగా ఇంకా చల్లగా ఉంది. ఈ చల్లదనంతో బీచ్ లో స్నానం అంటే ఖచ్చితంగా జలుబు వచ్చేస్తుంది. ఇక్కడ స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ మనం టెంపుల్ నార్త్ ఎంట్రన్స్ వైపు వెళ్ళబోతున్నాం. ఇంకా టెంపుల్ లోపల ఉండే 22 బావులకి నార్త్ గోపురం నుంచి మాత్రమే వెళ్ళాలి. దీనికి ఎంట్రీ టికెట్ 25 rupees. దర్శనం టైంలో ఉన్న క్రౌడ్ కంటే ఈ బావుల దగ్గర స్నానంకి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఈజీగా 1 to 2 hours పట్టేస్తుంది. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండడం చూసి టెంపుల్ బయట కొంతమంది స్కామ్స్ చేస్తున్నారు. ఇవే ఆ బావులకు సంబంధించిన వాటర్ అని చెప్పి అమ్మేస్తారు. ఇటువంటి స్కామ్స్ కి మోసపోకండి. నెక్స్ట్ మనం టెంపుల్ పక్కనే ఉన్న హోటల్స్ లో టిఫిన్ చేసి సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేయడానికి స్టార్ట్ అవబోతున్నాం. ఫస్ట్ మనం సముద్రంలో బోటింగ్ చేయబోతున్నాం. ఈ బోటింగ్ స్పాట్ అగ్నితీర్థానికి జస్ట్ 1/2 kilometer దూరంలో ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 100 rupees చార్జ్ చేస్తున్నారు. సముద్రంలో అలా ఒక 30 minutes రౌండ్ వేసి తీసుకొస్తారు. కాకపోతే బోట్ లో జనాలు అట్లీస్ట్ హాఫ్ ఫిల్ అయ్యే వరకు బోట్ స్టార్ట్ చేయరు. సో కొంచెం వెయిటింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బోటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు వెదర్ కొంచెం మబ్బుగా ఉండేది. సడన్ గా ఎండ్ వచ్చింది. మీకు కనిపిస్తున్న ఈ బోట్స్ అన్ని ఫిషింగ్ కి సంబంధించినవంట. ప్రెజెంట్ ఇవి పార్క్ చేసి పెట్టారు. నాకైతే సముద్రంలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. వాటర్ కూడా క్లియర్ గా గ్రీనిష్ కలర్ లో ఉంది. ఇంకా ఈ బోట్ నుండి టెంపుల్ వ్యూ కూడా సూపర్ ఉంది. ఈ బోటింగ్ కంప్లీట్ అయ్యాక చాలా మంది టెంపుల్ వైపు రిటర్న్ అయిపోయి వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోతారు. కానీ ఈ బోటింగ్ స్పాట్ నుంచి జస్ట్ 1 kilometer దూరంలో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. పదండి అక్కడికి వెళ్దాం. వెళ్లే రూట్ లో ప్రశాంతంగా ఉన్న బీచ్ ఆస్వాదిస్తూ బైక్ లో ట్రావెల్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ సూపర్ అనిపించింది. ఇదే ఆ టెంపుల్. దీని పేరే మురుగన్ టెంపుల్. ఇది కట్టి జస్ట్ 3 years అవుతుందంట. ఇంకా చిన్న చిన్న పెండింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అందుకేనేమో చాలా మందికి టెంపుల్ ఉన్న విషయం తెలియదు. ఈ టెంపుల్లో ఉన్న శిల్పాలు, దీని యొక్క ఆర్కిటెక్చర్ ఇంకా పెయింటింగ్ సింప్లీ అమేజింగ్.
నేను ఎప్పటివరకు చూసిన టెంపుల్స్ లో ఇంత బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఎక్కడ చూడలేదు. చూడండి ఎంత అద్భుతంగా కట్టారో. ఈ టెంపుల్ నుండి రిటర్న్ వస్తుంటే బీచ్ వ్యూ తో కొన్ని రిసార్ట్స్ కనిపించినాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు రిసార్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్ జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. నెక్స్ట్ మేము టెంపుల్ చుట్టుపక్కల హోటల్స్ లో లంచ్ చేసేసి రిమైనింగ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ రామర్ పాదం. ఇది మెయిన్ టెంపుల్ నుంచి అరౌండ్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద టవర్ కనిపించింది. ఇది బోర్డింగ్ నుంచి కూడా కనిపించింది. దూరం నుంచి చూసి ఇది పవర్ ప్లాంట్ కి సంబంధించింది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది రేడియో స్టేషన్ టవర్ అంట. ఇదే రామర్ పాదం. ఇక్కడ నుండి కొన్ని స్టెప్స్ పైకి వెళ్తే ఆ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ లో ఒక రాయి మీద రాముడు పాదాల గుర్తులు ఉంటాయంట. అందుకే టెంపుల్ కి రామర్ పాదం అనే పేరు పెట్టారు. టెంపుల్ లో ఫోటోగ్రఫీ అలౌ లేదు. ఈ టెంపుల్ పైన ఇంకో రూమ్ కూడా ఉంది. అక్కడ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే లోపల ఏం లేదు, కానీ వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇక్కడ నుండి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్ అయిన రామనాథ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ సాక్షి హనుమాన్ టెంపుల్. ఈ ప్లేస్ లోనే హనుమంతుడు లంకకు వెళ్ళొచ్చిన తర్వాత సీతాదేవిని కలిసి వచ్చానని చెప్పి రాముడికి చెప్తారంట. అందుకని ఈ ప్లేస్ కి సాక్షి హనుమాన్ టెంపుల్ అని పేరు పెట్టారు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ లక్ష్మణ తీర్థం. ఈ సాక్షి హనుమాన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. లంకలో యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఈ తీర్థంలోనే లక్ష్మణుడు తన పాపాలను చెరుపుకోవడానికి స్నానం చేశాడంట. అందుకని ఈ ప్లేస్ కి లక్ష్మణ తీర్థంగా పేరు పెట్టారు. ఈ కోనేరులో చాలా చేపలను కూడా పెంచుతున్నారు. ఈ లక్ష్మణ తీర్థానికి వెళ్లే ఆపోజిట్ రూట్ లోనే కృష్ణా టెంపుల్ ఉంటది. ఈ టెంపుల్ అవుట్ సైడ్ క్షీరసాగర్ మదనాన్ని ఇంకా లోపల కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తుకున్నట్టు బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ కి ఎంట్రీ టికెట్ 10 రూపీస్. పదండి లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే లోపలంతా కూడా గ్లాస్ తో కన్స్ట్రక్ట్ చేశారంట. మేము వచ్చే టైంలో ఇక్కడేవో ప్రవచనాలు జరుగుతున్నాయి. ఈ కృష్ణ టెంపుల్ పక్కనే సీతా తీర్థం ఉంది. లంక నుండి వచ్చిన తర్వాత సీతాదేవి ఇక్కడే స్నానం చేశారంట. అందుకే ఈ ప్లేస్ కి సీతా తీర్థం అనే పేరు పెట్టారు. దీని పక్కనే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ తో పెద్ద సైజ్ విగ్రహం ఉండే నటరాజ్ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత దీని ఆపోజిట్ లోనే పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్లో 5 ముఖాలతో హనుమంతుడి విగ్రహం కలిగి ఉంటదంట. అందుకే ఈ ప్లేస్ కి పంచముఖ హనుమాన్ టెంపుల్ అని పేరు పెట్టారు. ఇంకా ఈ టెంపుల్ లోపల ఒక రూమ్ లో రామసేతులో యూజ్ చేసిన ఫ్లోటింగ్ స్టోన్స్ ని లైవ్ లో వాటర్ లో తేలుతున్నట్టు కనిపించేలాగా మీకు చూపిస్తారు. లోపల ఫోటోగ్రఫీ అలౌ లేదు. లక్ష్మణ్ తీర్థం నుంచి పంచముఖ హనుమాన్ టెంపుల్ అన్ని కూడా పక్కనే ఉంటాయి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ రామతీర్థం. అది ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటది. ఇదే రామతీర్థం. పదండి లోపలికి వెళ్దాం. లంక నుండి వచ్చిన తర్వాత రాముడు ఈ ప్లేస్ లోనే తన పాపాలను చెప్పుకోవడానికి స్నానం చేశారంట. అందుకని ఈ ప్లేస్ కి రామతీర్థం అని పేరు పెట్టారు. నెక్స్ట్ మేము లంచ్ చేసేసి ధనుష్కోడి వైపు ఉన్న ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ విభీషణ తీర్థం. దీనికే కోదండ రామ టెంపుల్ అని కూడా పేరుంది. ఈ టెంపుల్ కి వెళ్లే రూట్ లో సముద్రం చూడండి డిఫరెంట్ గా ఉంది. దూరంలో వాటర్ గ్రీన్ కలర్ లో ఉంటే ఇక్కడ మాత్రం బ్రౌన్ కలర్ లో ఉంది. ఇక్కడ నుండి ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే మనం నెక్స్ట్ వెళ్ళబోయే విభీషణ తీర్థం. ధనుష్కోడి వైపు ఉన్న ప్లేసెస్ కి వెళ్లే జర్నీ మాత్రం అడ్వెంచర్ గా అనిపిస్తుంది. ఈ రోడ్ జర్నీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ రూట్ చూడండి ఎంత బాగుందో. రావణుడిని జయించిన తర్వాత రావణుడి తమ్ముడైన విభీషణుడికి ఈ ప్లేస్ లోనే రాముడు పట్టాభిషేకం చేస్తారంట. అందుకే ఈ ప్లేస్ కి విభీషణ తీర్థం అని పేరు పెట్టారు. టెంపుల్ పై నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ధనుష్కోడి వైపు ట్రావెల్ చేయబోతున్నాం. రామేశ్వరం టౌన్ నుంచి ధనుష్కోడి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ధనుష్కోడి దగ్గరలో మీకు పాడుబడిన బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్లేస్ పెద్ద టౌన్ అంట. 1964లో భారీ సునామీ రావడం వల్ల ఈ ప్లేస్ అంతా డ్యామేజ్ అయిపోయిందంట. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంట. ప్లేస్ అంతా పాడుబడినట్టు ఉంది కాబట్టి ఈ ప్లేస్ ని గోస్ట్ సిటీగా పిలుస్తారు.
మీకు ఎదురుగా కనిపిస్తుంది ఒకప్పుడు ఇక్కడ ఫేమస్ చర్చ్. ఈ ప్లేస్ మొత్తాన్ని హిస్టారికల్ సైట్ సీయింగ్ ప్లేస్ గా కన్వర్ట్ చేశారు. 1964 సునామీ తర్వాత ఇక్కడ కొంతమంది రీసెర్చ్ చేశారు. సర్వే రిపోర్ట్ లో ఇది హై రిస్క్ ఏరియాగా క్లాసిఫై చేశారు. ఇక్కడ బతకడానికి పాసిబిలిటీ లేదని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి గవర్నమెంట్ ఈ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ బ్యాన్ చేసింది. ఇక్కడ నైట్ 7 తర్వాత ఎవరు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి బీచ్ కి వెళ్లే రూట్ లో ఒక డాగ్ కనిపించింది. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇంకా ఇక్కడ కొన్ని షెల్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేసుకోండి. ఈ ప్లేస్ పక్కనే లైట్ హౌస్ కూడా ఉంది. కాకపోతే ఈవినింగ్ 5 క్లోజ్ చేస్తారంట. మేము వచ్చే టైంకి 5 దాటిపోయింది. మీరు లైట్ హౌస్ ఎక్కాలంటే అట్లీస్ట్ 4 కల్లా ఈ ప్లేస్ లో ఉండేలాగా ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ధనుష్కోడి వ్యూ పాయింట్ వస్తుంది. ఇదే ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. లెఫ్ట్ సైడ్ సముద్రం అలలతో విజృంభిస్తుంది. రైట్ సైడ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు దూరం నుంచి చూస్తే 2 వైపుల నుంచి అలలు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదే బే ఆఫ్ బెంగాల్ ఇంకా ఇండియన్ ఓషన్ కలిసే ప్లేస్. ఒకప్పుడు ఈ ప్లేస్ లోనే రామసేతు కనిపించిందంట. అండ్ ఆ ప్లేస్ వరకు నడుచుకుంటూ వెళ్లేవారంట. కానీ గత కొద్ది సంవత్సరాలుగా సముద్రం ముందుకు వచ్చేయడం వల్ల రామసేతు అందులో మునిగిపోయింది. ఈ ప్లేస్ లో మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇంకా ఈ ప్లేస్ ని కూడా ఈవినింగ్ 5:30 క్లోజ్ చేస్తారంట. సో ఇక్కడ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే ఎర్లీగా వచ్చేలాగా ప్లాన్ చేయండి. 2 వైపులా సముద్రం, మధ్యలో ఉన్న రోడ్ లో బ్యూటిఫుల్ బైక్ జర్నీ. నేను ఇప్పుడు దాకా ట్రావెల్ చేసిన బైక్ ఎక్స్పీరియన్స్ లో ఇదే ది బెస్ట్. ఇక డిఫరెన్స్ చూడండి. రైట్ సైడ్ సముద్రం ఎలా ఉందో, లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో. మీరు ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంటే చాలా మంది రోడ్ మీద ఆపుతారు. వాళ్ళు ఫ్రెష్ గా పట్టిన చేపల్ని మీ ముందే కుక్ చేసేస్తారు. ఇంకా మీకు ఏ ఫిష్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము చిన్న ఫిష్ ట్రై చేసాం. దీనికి వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధనుష్కోడి వైపు ట్రావెల్ చేసే రూట్ లో అసలు మొబైల్ టవర్స్ ఉండవు. సో మీరు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయాలి. మేము రిటర్న్ అయ్యే టైంకి లైట్ హౌస్ కూడా ఆన్ చేస్తారు. ఇంతటితో రామేశ్వరంలో మా డే 1 కంప్లీట్ అయింది. డే 2 మేము బ్రేక్ఫాస్ట్ చేసి పంబన్ బ్రిడ్జ్ వైపు ఉన్న ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జ్ 13 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వెళ్లే రూట్ లో మాకు చాలా చర్చెస్ కూడా కనిపించినాయి. ఈ బిల్డింగ్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మన ముందు కనిపిస్తుంది కదా, అదే పంబన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ మైండ్ లో ఒకే మాట రన్ అవుతుంది, సింప్లీ బ్యూటిఫుల్. ఇంకా రామేశ్వరం అంతా కూడా ఒక ఐలాండ్. ఒక పక్క చెట్లు, ఒక పక్క బీచ్. ఈ ఐలాండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. 2010 వరకు సీ మీద కట్టిన బ్రిడ్జెస్ లో ఇదే లాంగెస్ట్ అంట. దీని లెంత్ అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, అందులో కొత్త బ్రిడ్జ్ రీసెంట్ గా 2024 లో ఓపెన్ చేశారు. రామేశ్వరం ట్రైన్ లో వచ్చే వాళ్ళు ఈ బ్రిడ్జ్ మీద నుంచి వస్తారు. ఈ పాత బ్రిడ్జ్ ఉంది కదా, దీన్ని 1914 లో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. ఇక్కడ వ్యూ మాత్రం సింప్లీ అమేజింగ్. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ పేరు విలుండి తీర్థం. ఇది పంబన్ బ్రిడ్జ్ నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంటది. రాముడు లంక నుండి సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత రాముడు తన బాణంతో ఈ వాటర్ ని ప్యూరిఫై చేసి సీతాదేవి దాహం తీర్చారంట. అందుకే ఈ ప్లేస్ కి విలుండి తీర్థం అని పేరు పెట్టారు. ఇక్కడ మీకు ఒక బావి కనిపిస్తుంది కదా, ఈ వాటర్ రాముడు సీతాదేవికి ఇచ్చారంట. వాటర్ చూడడానికి క్లియర్ గానే ఉంది కానీ టేస్ట్ మాత్రం ఉప్పగా ఉంది. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అబ్దుల్ కలాం మెమోరియల్. విలుండి తీర్థం నుంచి ఈ ప్లేస్ జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్లేస్ లోనే అబ్దుల్ కలాం గారి సమాధి ఉంటది. ఇంకా అబ్దుల్ కలాం గారు షిల్లాంగ్ లో స్పీచ్ ఇస్తూ చనిపోయారు కదా, ఆ టైంలో అతను క్యారీ చేసిన ప్రతి వస్తువుని ఈ ప్లేస్ లో డిస్ప్లేలో పెట్టారు. అతను అచీవ్ చేసిన అవార్డ్స్, సర్టిఫికేట్స్, ఇంకా అతను చదివిన బుక్స్, ఇంకా చాలా వస్తువులు ఇందులో డిస్ప్లేలో పెట్టారు. లోపల మొబైల్స్ అండ్ బ్యాగ్స్ అలౌ చేయరు. దీని ఆపోజిట్ లో ఉండే కౌంటర్స్ లో మీరు డిపాజిట్ చేయాలి. ఇంకా ఈ ప్లేస్ కి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు. ఈ ప్లేస్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ హౌస్ ఆఫ్ కలాం. ఇక్కడ నుండి ఆ ప్లేస్ 6 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వెళ్లే రూట్ లో మాకు ఒక హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కనిపించింది. మేబీ మీరు వెళ్లే టైం ఉండకపోవచ్చు. ఇందులో ఎటువంటి మెషిన్ సాయం లేకుండా పూర్తిగా చేతితో తయారు చేసిన ఐటమ్స్ నమ్ముతున్నారు. అండ్ దీనికి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు. మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. అబ్దుల్ కలాం గారి హౌస్ ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదే ది హౌస్ ఆఫ్ కలాం. ఈ హౌస్ లో అబ్దుల్ కలాం గారికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తో పాటు ఒక షాప్ కూడా ఉంది. లోపల ఫోటోగ్రఫీ అలవ్ లేదు. ఈ
హౌస్ పక్కనే కలాం సీషల్ మార్ట్ అని చెప్పి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. రామేశ్వరంలో ఇదే పెద్ద హోల్సేల్ షాప్ అంట. ఐటమ్స్ చూడడానికి బాగున్నాయి, రేట్స్ కూడా పర్లేదు, రీజనబుల్ గానే ఉన్నాయి. ఒకవేళ ఈ షాపింగ్ కి సంబంధించిన సెపరేట్ వీడియో కావాలంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంతటితో మా 2 డే రామేశ్వరం ట్రిప్ కంప్లీట్ అయింది. లంచ్ చేసేసి రిటర్న్ మధురై బస్ ఎక్కేసాం. అండ్ ఈ రామేశ్వరంలో మీకు నచ్చిన ప్లేసెస్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మేము మధురై వెళ్ళి అక్కడ నుంచి కొడైకెనాల్ వెళ్ళబోతున్నాం. ఒకవేళ మీ ట్రిప్ ని ఇక్కడతో ఎంజాయ్ చేస్తే ఈవినింగ్ మీరు రిటర్న్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. లేదా ఎక్స్ట్రా 2 డేస్ స్పెండ్ చేయగలిగితే మీరు కొడైకెనాల్ కవర్ చేయండి. కొడైకెనాల్ లో వ్యూస్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.